నిన్న మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో నా అన్వేషణ పిక్ అయితే మాత్రం పెట్టాను. నేను ఎందుకు పెట్టాను ఏంటన్నది నేను చెప్పేస్తాను, మీకు క్లారిటీ ఇచ్చేస్తాను, వినండి. అన్న ఓ ప్రపంచ యాత్రికుడు, కానీ నాకు అలా చేయాలని నాకు చాలా పెద్ద ఆశ. అందుకే అన్న ప్రపంచ యాత్రికుడు, నేను లోకల్ యాత్రికుడిని. ఈ లోకల్లో ఏమైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. నన్ను ఇప్పటివరకు ఎలాగే సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయండి. నా కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇది మాత్రం కంపల్సరీ చూడండి. మీరు కామెంట్లో పెట్టారు, ఎందుకు పెట్టారని, ఇందుకే పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హైదరాబాద్లో ఒక మాల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ మాల్లో మాత్రం చూస్తే చాలా అందంగా పెట్టడం జరిగింది. ఇక్కడ పెద్దోళ్ళు కూడా పిల్లల ప్రపంచంలో కూడా మునిగిపోయి పిల్లల్లాగా అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీ ఖాళీగా ఉన్న టైంలో, వీకెండ్ టైంలో, పిల్లల లీవ్ టైంలో ఇలాంటి మాల్కి తీసుకొస్తే పిల్లలతో పాటు మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పిల్లలకు కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించినట్టు అనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. అలాగే డిజిటల్ గేమ్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ గేమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా గేమ్స్ ఇక్కడ చూస్తే ప్రపంచాన్ని కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల్లా మారిపోతారు. అలాంటి గేమ్స్ ఉన్నాయి. నేను కూడా ఇక్కడ చూశాక చిన్న కుర్రలాగా నేను మారిపోయాను. ప్రతి దాంట్లోకి దూరేసాను. ఆ పిల్లల్ని లేపి నేను ఆడేద్దాం అన్నంత ఇంట్రెస్ట్ కలిగింది. కాకపోతే ఏం చేస్తాం, ఫస్ట్ మనం బ్లాక్ చేయాలి. అలాగే మన యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిల్డ్రన్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటివి మనం చూపించాలి. కాబట్టి నాకు ఆ ఛాన్స్ లేదు. నేనే దగ్గరుండి ఈ వీడియోస్ అంతా తీసుకోవాల్సి జరిగింది. అలాగే డిజిటల్ గేమ్స్ అనేది పిచ్చిగా ఉన్నాయండి. ఇందులో చాలా అద్భుతంగా ఉన్నాయి గేమ్స్. ఇక్కడికి వస్తే గేమ్స్లో మునిగిపోతారు. అలాగే ఆ టైం తెలియదు, ఏ టైంకి వచ్చాము కూడా మనకి తెలియదు. అలాగే మేము కూడా మా ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చాము. మేము బయటికి రాబోటికి 10 అయిపోయింది. అంతగా టైం తెలియలేదు మాకు. చాలామంది ఇంటి దగ్గర పిల్లల్ని బోరింగ్గా వదిలేస్తుంటారు. అలాంటి పిల్లలందరినీ కూడా బోరింగ్గా లేకుండా వీకెండ్ టైంలో, మీ ఖాళీగా ఉన్న టైంలో జస్ట్ పిల్లలతో పాటు టైంపాస్ చేయడానికి మీరు కూడా వచ్చేసేయండి. సింపుల్గా ఆడుకుంటారు. అలాగే ఇక్కడ కొన్ని మీరు కూడా టెన్షన్స్ మర్చిపోతారు. ఆఫీస్లో ఉన్న టెన్షన్స్, అలాగే హౌస్లో ఉన్న టెన్షన్స్ అలాంటివి కూడా మర్చిపోతారు. ఎందుకంటే అంత బాగుంది. నీకు చూసిన మరుక్షణం నేను ఒక చిన్న కుర్రలా మారిపోయాను. అంత ఇష్టపడ్డాను అన్నమాట. గేమ్స్ కూడా అంత బాగున్నాయి. ఫోన్లో గేమ్స్ ఇస్తుంటారు చాలామంది ఫ్యామిలీలో పిల్లలకి. ఎప్పుడు కూడా గేమ్స్కి ఫోన్ అయితే ఇవ్వద్దు. మీరు గేమ్స్ ఆడినాకి ఇలాగ ఫోన్స్, మొబైల్స్ ఇచ్చేస్తే వాళ్ళు డిజిటల్కి అలవాటైపోయి మీరు ఏం చదివించినా సరే వాళ్ళు జాస్ పెట్టలేరు. ఇలాగ వీకెండ్ టైంలో ఒక్కోరోజు మీరు ఇలా మాల్కి తీసుకొచ్చి ఇలాంటి గేమ్స్ అన్నీ చూపించారంటే వాళ్ళ ఫోన్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టరు. వారానికి ఒకసారి చూపించి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెడతారు. అలాగే వాళ్ళ చదువు మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకుంటారు. మొబైల్ పెద్ద యూజ్ చేయరు. కాబట్టి ఈ సజెషన్ విని మీరు కంపల్సరీ తీసుకురండి. అలాగే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఒక్క రోజులో చూసేసి కాదు, ఎంత చూసినా సరే ఈ తరగట్లేదు. ఇంకో పెద్దవాళ్ళు కూడా పిల్లల కింద మారిపోయి పిల్లల్ని ఆడిపించడం పక్కన పెట్టి వాళ్ళు ఆడుకోవడం చేస్తున్నారు. అలాగే మీరు కూడా వచ్చారంటే పిల్లలు ఆడుకోవడం పక్కన పెడితే మీరు ఆడుకుంటారు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్న గేమ్స్, చాలా గేమ్స్ ఉన్నాయి, చూసేసండి.
చూశారు కదా, ఒక్కదాన్ని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసి కోల్ది ఇంకా వీడియో ఇంకా ఉంటే బాగుండు, చూడాలి అనిపించేలా ఉంటుంది. వీడియో మొత్తం చూసేసండి. మీరు ఏ మూల చూసినా ఏదో వీడియో గేమ్, ఏదో గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే మినిమం అన్ని గేమ్స్ ఉండాలా. బాగా చూసేసండి, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. చూసేసారుగా ప్లేసు, మీకు కూడా నచ్చేసి ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి.